అమ్మతనానికి మచ్చ తెచ్చిన కన్నతల్లి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నపేగు పట్ల ఓ తల్లి కర్కశత్వం ప్రదర్శించింది. 5 రోజులుగా పసిబిడ్డకు అన్నం పెట్టకుండా కడుపు మార్చిన కన్నతల్లి. అమ్మ అన్నం పెట్టమని అడిగిన కన్న కూతురికి అన్నం బదులుగా పెద్ద అట్లకాడతో ఒళ్లంతా వాతలు పెట్టిన మాతృమూర్తి. ఆకలిగా ఉన్న పసిబిడ్డ రైల్వే స్టేషన్ రోడ్డు ప్రక్కన ఉన్న డస్ట్ బిన్లలో ఆహారం వెతుక్కొని తింటుండగా స్థానికుడు గమనించి 1098కి ఫిర్యాదు చేయడంతో ఈ దుర్భర ఘటన వెలుగు చూసింది. పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది కథనం మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నివాసముంటున్న మాధవి భర్త 4 ఏళ్ల క్రిందట చనిపోయాడు. ఆమెకు 6 ఏళ్ల కుమార్తె ఉంది. శివపార్వతి అనే మహిళ ఇంట్లో అద్దెకు ఉంటోంది. మాధవి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండగా ఆమెకు శివపార్వతి సహకరిస్తోంది. ఆ బంధానికి బిడ్డ అమ్మతనానికి భావించిన మాధవితో పాటు శివపార్వతి బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కన్నపేగు పట్ల 5 రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే అట్లకాడతో వాతలు పెట్టారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆ చిన్నారి చెత్త కుప్ప దగ్గర ఆహారం ఏరుకుంటూ ఉండగా చూసిన స్థానికుడు ఒకరు శనివారం 1098కి ఫిర్యాదు చేశారు. వెంటనే ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల, అంగన్వాడీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ ఆ పాప ఇంటికి వెళ్లారు. వీరి రాకను చూసిన శివపార్వతి వారిపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పింది. మాధవికి పెళ్లే కాలేదని, ఆమెకు కూతురు ఎక్కడిదని బుకాయించింది. తర్వాత వారిద్దరిని పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించడంతో దుస్తులు పెట్టే ర్యాక్ లో పాపను దాచిపెట్టానని శివపార్వతి చెప్పింది. పోలీసులు వెళ్లి ఆ పాపను కాపాడి స్టేషన్ కు తరలించారు. బాలిక శరీరంపై ఉన్న వాతలు దెబ్బలో చూసిన పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది విస్మయం చెందారు. బాలికను నర్సరావుపేటలోని శిశుగృహకు తరలించారు. అడ్డుగా ఉందని భావించిన మాధవితో పాటు శివపార్వతి బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 5 రోజులుగా అన్నం పెట్టలేదు. ఆకలేస్తుందని అడిగితే